ఈసారి మాత్రం మమ్మల్ని డెస్టినీయే కలిపిందనుకోవాలి. తనొక 10 సార్లు మెసేజ్ పెట్టటం, నేను ఇగ్నోర్ చేయటం, మళ్ళీ ఎప్పుడో టైం కుదిరినప్పుడు వెళ్ళటం కాకుండా ఈసారి అనుకోకుండా సూపర్ మార్కెట్‌లో మా ఫ్రెండ్స్‌నైతే కలుసుకున్నాను. ఇంక నన్ను అడగటం వేస్ట్ అని చెప్పి మా వాళ్ళే మా ఆయన దగ్గర పర్మిషన్ తీసేసుకొని వాళ్ళ ఇంటికైతే నన్ను తీసుకుపోయారు. ఒక పక్క జాబ్ చేస్తూనే ఆ వయసులోని ఇన్ని పూల మొక్కల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారో కదా! నేను ముందుగా వస్తున్నానని తెలిస్తే ఏదో ఒకటైతే ఖచ్చితంగా చేసే మా ఫ్రెండ్ ఈసారి మాత్రం అన్ని స్పాంటాన్‌గా అప్పటికప్పుడు నాకు సూపర్ మార్కెట్‌లో కొని అరేంజ్ చేశారు వాళ్ళ ఇంట్లో. సంథింగ్ లైక్ ఫ్రూట్స్, ఇంకా పిజ్జా, మంచిగా బనానా షేక్, ఇంకా వీటన్నిటితో పాటు చాలా అంటే చాలా ముచ్చట్లు. అస్సలు అనుకోకుండా అన్ని భలే సెట్ అయిపోయాయి ఈ రోజు. మేము అక్కడ పెట్టుకున్న ముచ్చట్లలో కొన్ని అయితే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అక్కడ టాపిక్ ఏంటంటే అసలు మన ఇండియన్ కల్చర్ లోని ఆడవాళ్ళు మందు, సిగరెట్లు ఇవన్నీ కూడా ఎందుకు తాగరు అనేది అక్కడ డిస్కషన్. నేనైతే చాలా చాలా ప్రౌడ్ గా చెప్పాను అదే మా కల్చర్ లో ఉండే గొప్పతనం అని. ఇంకా నాన్ వెజ్ లో కూడా కొన్ని మనం తినకూడని ఫుడ్ అయితే ఉన్నాయి కదా, మనం వాటిని దేవుళ్ళ పూజిస్తాము. సో దానికోసమే తినమని చెప్పి వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కలిసి చదువుకున్నప్పటి నుంచి వాళ్ళ మనసులో ఉన్న డౌట్లన్నీ అడిగేశారు.